ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే రాజసత్యాగి ఏం చేస్తాడు? ప్రారంభంలో దోచేటువంటి కష్టానికి బెదిరిపోతాడు. సోమరతనం చేత ఏమాత్రము కూడా శ్రమించడానికి ఇష్టం లేక ఆ కర్మలనే వదిలివేస్తూ ఉంటాడు. అంటే చీకటిలో నిద్రలేవటం, ఇంకా చల్లని నీటితో స్నానం చేయటం, బ్రహ్మచర్య వ్రతాన్ని పాలించడం మొదలైనటువంటి క్రియలు ప్రారంభంలో కష్టంగానే తోచవచ్చు కదా. కానీ అవే చిట్ట చివరకు గొప్పదైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలగజేస్తాయి. కానీ రాజసత్యాగి ఏం చేస్తాడు? బద్ధకం కదా. ఆ బద్ధకం వలన వానిని చేయడానికి ఇష్టం లేక వదిలివేస్తూ ఉంటాడు. అటువంటి వానికి త్యాగం యొక్క ఫలమేమీ కూడా లభించడం లేదు కదా. ఎలాగంటే త్యాగము అంటే సంఘాన్ని ఏ కర్మ చేస్తూ ఉంటామో ఆ కర్మ యొక్క అభిమానాన్ని వదిలివేయాలి, కానీ కర్మను వదిలివేయకూడదు. అదే మరి కర్మను వదిలివేసేటువంటిది కాదు. వారైతే కర్మలనే వదిలివేస్తూ ఉంటారు రాజసికమైనటువంటి త్యాగులు. కాబట్టి ఈ ప్రకారంగా తామసుడు కానీ రాజసుడు కానీ వేరు వేరు కారణాల చేత తమ యొక్క విద్యుక్తమైనటువంటి తప్పనిసరిగా అనుసరించవలసినటువంటి కర్మలను వదిలివేస్తూ దాని యొక్క ఫలాలని పొందలేకుండా ఉన్నారు అని చెబుతూ, అంటే ఇక సాత్వికమైనటువంటి త్యాగం గురించి తెలియజేసినప్పుడు ఇది చేయదగినదియే అని తలంచి శాస్త్రనీతమైనటువంటి ఏ కర్మము అభిమానము ఫలము విడిచిపెట్టబడి చేయబడుచూ ఉన్నదో అటువంటి కర్మమందలి సంఘఫలము అనేది వదిలివేసి చేసినటువంటి త్యాగము సాత్వికమైనటువంటి త్యాగము అని కదా నిశ్చయింపబడినది. అసలు త్యాగము అంటే సంఘత్యాగమే కానీ ఫలత్యాగమే కానీ కర్మను వదిలివేయడం అనేటువంటిది కాదు. సంఘాన్ని వదిలివేయాలి, కర్మ యొక్క ఫలితాన్ని వదిలివేయాలి, కానీ కర్మను వదిలివేయకూడదు అని కదా చెప్పడం స్పష్టంగా. ఇంకా కూడా శాస్త్రనీతమైనటువంటి కర్మ మనుషుడు తప్పకుండా చేయవలసిందే అని కదా మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి విషయం. తామసుడు శాస్త్రం యొక్క విధి తెలియకుండా దానిని ఆచరించడు. రాజసుడు దాని గురించి తెలిసినప్పటికీ కూడా దానిని ఆచరించడం కష్టము అని భావించి దానిని చేయకుండా ఉంటాడు. సాత్వికుడైతే తెలుసుకుంటాడు, కష్టాలకి భయపడడు, సంఘాన్ని ఫలితాన్ని వదిలివేస్తాడు, కర్మ యొక్క సంబంధం లేకుండా కర్మ పట్ల కోరిక లేకుండా ఆ కర్మను ఆచరిస్తాడు. అందుకే సాత్వికునిదే ఉత్తమమైనటువంటి పద్ధతి అని, అతడు చేసినటువంటి త్యాగం అంటే సంఘత్యాగము ఫలత్యాగము ఏదైతే ఉంటుందో అదే కదా ఉత్తమ త్యాగము అని అర్థమవుతూ ఉన్నది. కాబట్టి దానినే కదా విఘ్నులు దైవికమైనటువంటి తెలివి కలిగిన వారు దానినే కదా ఎవరైనా సరే అవలంబన చేయాలి. అంటే సాత్విక త్యాగం యొక్క లక్షణము శాస్త్రనీతమైనటువంటి కర్మను ఇది తప్పకుండా చేయాలి అని తెలుసుకొని ఫలాన్ని సంఘాన్ని ఆసక్తిని వదిలివేసి చేయటం అనేటువంటిది సాత్విక త్యాగము అని చెప్పబడుతూ ఉంటుంది. అటువంటి త్యాగశీలుడు కర్మల యందు ఎటువంటి కోరికలు కానీ లేదు ద్వేషములు కానీ లేకుండా ఇష్టము అయిష్టము లేకుండా ఉంటాడు అని తెలియజేస్తూ, సత్వగుణముతో కూడినటువంటి వాడు ప్రజ్ఞాశాలి సంశయాలను పోగొట్టుకున్నటువంటి వాడు అయిన త్యాగశీలుడు అశుభ కోరికను దుఃఖకరమైనటువంటి కర్మను ద్వేషించడు. శుభకరమైనటువంటిది
కోరికను వదిలివేసినటువంటి సుఖకరమైనటువంటి కర్మయందు కూడా ఆసక్తుడు కాడు, అభిమానము కలిగి ఉండడు. అంటే సత్వగుణముతో కూడినటువంటి కర్మఫలత్యాగి ద్వంద్వాల యందు కూడా, సుఖ దుఃఖాల యందు, లాభ నష్టాల యందు, శీతోష్ణాదుల యందు, ఇష్ట అయిష్టాల యందు, రాగద్వేషాల యందు కూడా సమబుద్ధి కలిగి ఉంటాడు అనే కదా చెప్పబడుతూ ఉన్నది. ఒకదానిని ద్వేషించుట కానీ మరి ఒకదాని యందు ఆసక్తి కలిగి తగులుకొనడం కానీ అతనికి ఉండదు. అతడు ఇచ్ఛాద్వేషము లేనివాడై ఉంటాడు. అశుభకర్మను కామ్యకర్మను ద్వేషింపడు అని చెప్పినంత మాత్రం చేత దానిని ప్రేమిస్తాడు అనేటువంటి అర్థమైతే కాదు కదా. జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి జీవన్ముక్తునిలాగానే దాని పట్ల తటస్థ భావము కలిగి తాను మాత్రము దానిని ఆచరించకుండా శుభకార్యాన్నే, కోరిక లేనటువంటి కర్మనే ఆచరిస్తూ ఉంటాడు. అలా ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా దానితో ఏ సంబంధము లేక దాని యందు అభిమానము సంఘము లేకుండా ఉంటాడు అనే చెబుతూ, అంటే సత్వగుణశీలుడి యొక్క శీలుడగు కర్మఫలత్యాగి స్వభావము సత్వగుణ సంపన్నుడై ఉంటాడు, ప్రజ్ఞాశాలి అయి ఉంటాడు, సంశయరహితుడై ఉంటాడు, అశుభకరమైన కర్మలను ద్వేషించకుండా ఉంటాడు, శుభకర్మల యందు సంగము లేకుండా అభిమానం లేకుండా ఉంటాడు. ఆ కర్మఫలాలను అసలు త్యజించేటువంటి వాడే కదా త్యాగి అని చెప్పబడుతూ ఉన్నాడు. నహి దేహభృతాశక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. కర్మములను పూర్తిగా విడుచుటకు దేహధారి అయినటువంటి జీవునికి సాధ్యమవుతుందా? కాదు కదా. ఎవడు కర్మల యొక్క ఫలాన్ని విడుస్తూ ఉన్నాడో అటువంటి వాడే కదా త్యాగి అని పిలువబడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే కర్మలను పూర్తిగా విడవడం అనేటువంటిది సాధ్యపడుతుందా? సాధ్యపడదు. ఏ విధంగా? అదే రాజసికమైన తామసికమైనటువంటి కర్తృత్వము కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు అంటే తన ఇష్టము సమకూరిన తన ప్రజ్ఞయటంచు నరుడు దలచుచునుండున్ తన తలపు నెగడుకుండిన ధన ప్రారబ్ధంబటంచు దైవము దూరున్. తన ఇష్టము సమకూరిన, తను కోరుకున్నట్లుగా కనుక సమకూరిందనుకో అది తన ప్రజ్ఞాపాఠవం అనే ఈ యొక్క రాజసికమైనటువంటి గుణం కలిగిన వాడు, తామసికమైన గుణం కలిగినటువంటి వాడు అటువంటి నరుడు తలస్తూ ఉంటాడు. తన తలపునే గడకుండిన, తన ఆలోచన చేసిన విధంగా కనుక సమకూరి రాలేదు. తన ప్రారబ్ధం పటంచు దైవము దూరం. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలేదు, దైవం యొక్క అనుగ్రహం నా మీద లేనప్పుడు నా ప్రారబ్ధపు కర్మింతే అని అంటాడు. అంటే ప్రయత్నం అనేటువంటిది ఏ విధంగా చేస్తాడు? ప్రజ్ఞను అనుసరించుకొని చేస్తాడు. ఎవరికే వేళ ఏమేమి ఎట్టులెట్టు జరుగవలెనా తెరంగున జరుగుచుండ అహము చేతను తమ ప్రజ్ఞయనుట కానీ ఎవరికైనను కర్తృత్వమేమి కలదు. ఈ యొక్క ధరణయందు జీవించేటువంటి మనుజ రూపంలో ఉన్నటువంటి జీవులకు ఎవరెవరికి ఏ ఏ వేళ ఏమేమి ఏ విధంగా జరగాలి అనేది ఆ విధంగానే జరుగుతూ ఉన్నది. అది కేవలం మనుషులకైనా సర్వ జీవకోట్లకు కూడా అంతే. కానీ దాని గురించి విచారించుకునేటువంటి దైవికమైనటువంటి తెలివి కేవలం మానవ శరీరాలకు మాత్రమే ఉన్నది అని చెప్పడం కోసమే మనుజులు అని చెప్పబడింది. అందుకే అలా ఎవరికెవ్వరికి ఏమేమి ఏ విధంగా ఎలా ఎలా జరగాలో ఆ మార్గంలోనే జరుగుతాయి. కానీ అహము చేతను తమ ప్రజ్ఞయటును అనుట కానీ అదే నా వల్లనే జరిగింది అనడం అనేటువంటిది అహము చేత మాత్రమే, నా తెలివి వల్లనే జరిగింది అనడం అనేది అహంకారంతో కూడుకొని కర్తృత్వాన్ని ఆపాదించుకోవడమే. కానీ ఎవరికైనా సరే ఆ క్రియను అనుసరించేటప్పుడు ఆచరించినప్పుడు దాని ఫలితం ఆసన్నమైనప్పుడు కర్తృత్వము అనేటువంటిది ఏమైనా ఉన్నదా? లేదు కదా అనే చెబుతూ, ఎందుకు సముదయ కాలమునందున సమయము నెడలేకయుండు స్వాతంత్ర్యంబుల్ తమకెట్లు గల్గు మధ్యను భ్రమగొని మూన్నాళ్ళ
మిట్టిపడు జీవులకు ఎలాగంటే ఉత్పన్నమయ్యేటప్పుడు తనకి పలానా ప్రదేశంలో పలానా తల్లిదండ్రుల కడుపున నేను ఆడదాన్నయ్యో మగవాణ్ణయ్యో లేదా జంతువునయ్యో పుడతాను అనేటువంటి విషయం గురించి తనకు తెలియదు. సమయనెడన్లేకయుండు స్వాతంత్ర్యంబుల్ నేనిప్పుడు చేస్తాను, ఇప్పుడే చేస్తాను, ఫలానాప్పుడు చేస్తాను అనేటువంటి విషయం పట్ల కూడా తనకు అధికారం లేదు. తాను ఎక్కడ పుట్టాలో తెలియదు, తాను ఎప్పుడు చావాలో ఎలా చావాలో అనేటువంటి విషయాల యందే తనకు స్వాతంత్రం లేనప్పుడు తమకెట్లు కలుగు మధ్యను అసలు వారికి ఎలా మధ్యలో కలుగుతుంది ఈ కర్తృత్వము? ఇది నా వల్లనే నెరవేరింది, ఇది నేనే చేశాను అనేటువంటి భ్రమచేత మూన్నాళ్ల ముచ్చట పడేటువంటి జీవులకు ఏ విధంగా అంటే అది తన కర్తృత్వము అని భావించడం అనేటువంటిది పూర్తిగా అజ్ఞాన సంబంధమైనటువంటి విషయమే కదా అనే చెబుతూ, అంటే కర్మలను పూర్తిగా విడవడానికి దేహాన్ని ధరించినటువంటి జీవునికి సాధ్యమవుతున్నదా? కాదు. ఎవడైతే కర్మల యొక్క ఫలితాన్ని విడుస్తూ ఉన్నాడో అటువంటి వాడే వాస్తవానికి త్యాగి అని చెప్పబడుతూ ఉన్నాడు. అంటే దేహాన్ని ధరించినటువంటి వాడు జీవుడు కదా. ఏ విధంగా అజ్ఞానముతో కూడినటువంటి జీవుడు దేహాన్ని ధారణ చేస్తాడు? అజ్ఞానమే లేకపోతే వానికి దేహ అవసరమే లేదు కదా. కాబట్టి దేహధారి అయినటువంటి జీవుడు దేహాన్ని సంరక్షించుకోవడం కోసం కర్మ అనేటువంటిది చేయవలసింది. పని లేకపోతే ఉదర పోషణార్థం బహుకృత వేషం. ఏ విధంగా పొట్టబోసుకుంటేనే పదార్థమంతా శరీరానికి అంది శరీరం పరిపుష్టిగా కొన్నాళ్ళు కొనసాగుతుంది. అదే ఆ పదార్థాన్ని ఏ విధంగా కర్మ ద్వారానే ఆ పదార్థాన్ని సముపార్జించుకుంటాడు, ఆ పదార్థం ద్వారానే శరీరాన్ని సంరక్షించుకుంటాడు. కాబట్టి దేహధారి అయినటువంటి జీవుడు ఆ దేహాన్ని ఉపయోగించుకొని కర్మను చేస్తూ మళ్ళీ ఆ దేహాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అంటే దేహం ద్వారానే ధనం ఆర్జించి ఆ ఆర్జించిన ధనముతో మరి పదార్థాన్ని పొంది దాని ద్వారా మళ్ళీ శరీరాన్ని సంరక్షించుకుంటాడు. ఈ విధంగా అంటే ఒక చర్విత చర్వణం అన్నమాట. నమలబడింది మృంగేసి మృంగిన దాన్ని తెచ్చుకొని మళ్ళీ నమలటం అన్నట్లు ఈ విధంగా చేస్తూ ఉంటాడు. కాబట్టి కర్మలను సంపూర్తిగా విడచడం అనేటువంటిది అతనికి సాధ్యపడుతుందా? పడదు కదా. ఈ కారణము చేత ఈ కారణాల చేతనే వాడు కర్మలను చేస్తూ వాటి ఫలాలను విడచడమే కదా సర్వోత్తమమైనటువంటి పద్ధతి. అటువంటి వాడు ఇంకా కర్మల చేత బద్ధుడు అవుతాడా? కాడు కదా. ఒకవేళ వాడు బద్ధుడు అవుతూ ఉన్నాడు అయినప్పటికీ కూడా తాను కర్త అని భావిస్తూ ఉన్నాడు అంటే చావును డగ్గరి జావక ఏ విధ కష్టముల బడయక సుఖియే తాజా సుఖి అయి తాజావలెనన్నప్పుడే చావంగా వలయు కర్త జనుడై ఉన్నా. తనకి బ్రతకడం కష్టంగా ఉంది, తాను అనేక పర్యాయాలు నేను చేస్తే బాగుండు, నాకు చావు వస్తే బాగుండు అనేటువంటి విషయాన్ని గురించి పదే పదే కష్టం వచ్చినప్పుడల్లా అనుకుంటూనే ఉంటాడు. ఆ సుఖంగా లేని సమయంలో అల్లా కూడా తాను ఇలా చస్తే బాగుండు అనుకుంటుంటాడు. మరి అనుకున్నప్పుడల్లా తాను కర్త అయితే చచ్చిపోవాలిగా, కానీ అలా చావడే అని చెబుతూ కష్టములే వచ్చునో సుఖమే కలుగబోనో ఎరుగ సఖ్యమే ఏ వేళకేది ఏది ప్రాప్తమౌ నదే తమ కర్మ ఫలములంచు ఎరుగవలయు నెలలోన ఎవ్వరమైనా సరే కష్టాలే వస్తాయో సుఖాలే వస్తాయో ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మరి విషయం అనేటువంటిది మనకు తెలుసుకోవడానికి శక్యమవుతుందా? కాదు. ఎందుకు? మనం జీవించి ఉండగా చేయగలిగినటువంటి ఏ యొక్క పుణ్యకార్యాల వల్ల సుఖాలే వస్తాయి, లేదు పాపకార్యాల వల్ల కష్టాలే వస్తాయి అనేటువంటిది కర్మ ఫలితాలను గురించి మనం చక్కగా విభజన చేసుకొని దాని ప్రకారం మనం సాత్వికమైనటువంటి కర్మను అనుసరిస్తూ ఉన్నట్లయితే సుఖాలే వస్తాయి అని మహనీయుల యొక్క ద్వారా మనం విని ఉంటుంటాం. అలాగే కష్టాలే వచ్చునో సుఖమే కలగబో
జరగబోనో, రాబోయే కాలంలో కష్టాలే వస్తాయో సుఖమే కలుగుతుందో తెలియడానికి ఎవరికి సాధ్యమవుతుంది? ఏ వేళకేది ఏది ప్రాప్తమౌ, ఏ సమయానికి సుఖం వస్తుందో ఏ సమయానికి కష్టం వస్తుందో అనేటువంటిది అదంతా కూడా వారి యొక్క కర్మ ఫలితాలే కదా. వారు చేసుకున్నటువంటి జీవించి ఉన్నప్పుడు చేసుకున్నటువంటి పుణ్యకార్యాలు పాపకార్యాల యొక్క ఫలములు అని తెలియవలసిందే. ఎవ్వరైనా ఎరుగవలయు నెలలోన, ఎవ్వరైనా ఈ శరీరంలో దైవికమైన వివేకం కలిగినటువంటి వారు పాప కర్మ ఫలితమైనటువంటి చెడు సంభవించిన, పుణ్యకర్మ ఫలితమైనటువంటి మంచి సంభవించిన ఇదంతా తను చేసుకున్నటువంటి కర్మ ఫలితమే అనేటువంటి విషయం ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవలసినటువంటి విషయమే కదా. కాబట్టి ఈ దేహధారి అయినటువంటి జీవుడు దేహాలను సంరక్షించుకోవడం కోసం, శరీరాలను నిలబెట్టుకోవడం కోసం కర్మ అంటే పనిని చేయాల్సిందే కదా. కాబట్టి కర్మలను పూర్తిగా విడవడానికి అతనికి సాధ్యపడుతుందా అంటే సాధ్యం కాదు. ఈ కారణం చేత ఏమవుతుంది, ఆ వానికి విధించబడినటువంటి కర్మలను తప్పనిసరిగా చేస్తూ ఆ యొక్క చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలను మాత్రం దానితో సంబంధం లేకుండా వదిలిపెట్టి ఉండడమే సర్వోత్తమమైనటువంటి పద్ధతి. అంటే దాని ఫలితం వచ్చిన చేతిలోది జార విడుచుకో అని కాదు, దాని పట్ల కోరిక లేకుండా ఉండడం, దానిని అనుభవించు, దాని పట్ల సంబంధము సంగము పెంచుకోకు. అటువంటి వాడు మాత్రమే ఆ చేయబడినటువంటి కర్మల చేత బద్ధుడు కాకుండా బంధించబడకుండా ఉంటాడు. ఇంకా కూడా అటువంటి వాడు మాత్రమే త్యాగి అని కూడా చెప్పబడతాడు. త్యాగి అంటే బాహ్య సంబంధమైనటువంటి స్థిరము కానటువంటి వస్తువులను త్యాగం చేసేటువంటి వాడు, వదిలివేసేటువంటి వాడు కాదు అని. కర్మలను చేస్తూ కూడా ఆ కర్మల యొక్క ఫలితాలను వదిలేసేటువంటి వాడు మాత్రమే త్యాగి అని. ఆ కర్మ ఫలాలు పట్ల అభిమానము కానీ సంగము కానీ లేకుండా ఉండేవాడు వాటిని, ఆ యొక్క అభిమానాన్ని సంబంధాన్ని వదిలివేసిన వాడే త్యాగి అని కదా మనకి బాగా స్పష్టంగా వెల్లడి అవుతూ ఉన్నది. కేవలము కర్మలను వదిలివేసినంత మాత్రం చేత మనుజుడు త్యాగి అవుతాడా? బద్ధకస్తుడు సోమరితనంతో కూడుకొని ఉంటాడు తప్ప కర్మలను వదిలివేస్తే వాడు అయ్యేటువంటిది త్యాగి అనేది ఎప్పటికీ కాడు. త్యాగ ఫలితాన్ని కూడా ఎప్పటికీ పొందడు. అంటే కర్మలను గావిస్తూ రాగా, కర్మలను చేస్తూ రాగా వాని ఫలాలను చేస్తూ కూడా వాటి యొక్క ఫలితాలను ఏమాత్రం దృష్టి పదంలో అంచనాలు వేసి ఆసక్తి పెంచుకోకుండా వదిలివేసి ఉంటాడు, వాడే కదా త్యాగి అవుతాడు. ఇంకా కూడా త్యాగం యొక్క ఫలితాన్ని కూడా పొందగలుగుతాడు. దీనిని బట్టి మనకేమర్థమవుతుంది అంటే అంతరంగమున మన యొక్క అంతర్గతంలో మనోబుద్ధి చిత్తహంకారాల యందు ఈ యొక్క త్యాగిత్వము అనేటువంటిది ఎలాగంటే ఫలాపేక్ష రూప అంతరంగ మనోవృత్తి యొక్క త్యాగం మీదే ఆధారపడి ఉంటుంది. అంటే దేహాభిమాన రూపంలో దేహము నేనని భావించేటువంటి వాడు ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని కూడా అనుసరిస్తాడు, ఆశిస్తాడు. అదే దేహము జడప్రాయమైనది, దేహాంతర్గతంగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క సాన్నిధ్యం వలననే దేహము చలనమాత్రమై ఉన్నది అని, దేహము తాను కాదని దైవిక తెలివి కలిగి ఆధ్యాత్మిక సుక్షేత్రమునందు తాను మరి కొనసాగిపోతూ ఉన్నటువంటి వాడు దేహాభిమానము అనేటువంటి రూపంలో వదిలివేసినటువంటి వాడు ఆంతరంగమైనటువంటి మానసిక భావనలో దేహము తాను కాదు అనే భావనతోటి పరమాత్మ వస్తువే తాను అనే మనోవృత్తి యొక్క త్యాగం పైనే ఆధారపడి ఉంటుంది కదా. అంతేగాని బాహ్య వస్తువుల యొక్క బయట కనపడేటువంటి పదార్థాలను కనుక వదిలివేసినట్లయితే దాని యొక్క పరిత్యాగము మీద కాదు అని కూడా స్పష్టపడుతూ ఉన్నది. ఎలాగంటే ఇప్పుడు చూడాల కాశీకి ధ్వజ మహారాజు వాళ్ళు ఆయన
ఈ యొక్క రాజ్య విషయాల పట్ల, భార్య పట్ల, తన యొక్క ఇక తను పెంచుకున్నటువంటి విషయాల పట్ల కూడా వదిలివేసి, రాజ్యాన్ని వదిలివేసి, భార్యను వదిలివేసి వెళ్ళిపోయి దండలు, పూసలు, కాషాయంబరాలు, కుటీరము నిర్మించుకొని అడవిలో మరి శుష్కించినటువంటి ఎండిపోయినటువంటి ఆకులని తింటూ కాలం గడిపినటువంటి వాడు ఆయన ఏమీ వదలలేకపోయాడు అంటే తన యొక్క రక్షణ అంతర్గతంగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క సౌశీల్యము, పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని మరిచి బాహ్య సంబంధమైనటువంటి వస్తు పదార్థ సామగ్రిని అంతా వదిలివేసినప్పుడు ఆయనకి మోక్షతత్వం అనేటువంటిది చేకూరిందా? అంటే బాహ్య వస్తువుల యొక్క పరిత్యాగము మీద మళ్ళీ కూడా తన భార్య అంతర్గతమైనటువంటి అంతరాత్మ సాన్నిధ్యము చేత ఆమె ఆధ్యాత్మ సుక్షేత్రాన్ని చక్కగా పరిపాలించినది మారు వేషంలో వెళ్ళి తన భర్తకు మళ్ళీ కూడా కనువిప్పును కలిగించి ఆ యొక్క విశుద్ధ సత్వగుణాన్ని కూడా వదిలివేసి ఇక గుణాతీత స్థితికి చేర్చగలిగి ఆమె బాహ్య సంబంధమైన పదార్థాల పట్ల కాదు, శారీరక సంబంధమైన ఆంతరంగిక సంబంధమైన మనోనిగ్రహాదులు యందు కూడా మనస్సును కూడా నిర్మూలించి ఆత్మ కంటే ఇతరమైనటువంటి దృష్టిని శమింపజేసి ఆత్మతత్వాన్ని పొందింపగలిగినటువంటి విషయం అనేటువంటిది బాహ్య సంబంధమైన వస్తువుల మీద ఆయన ఉన్నంత కాలం కూడా కొన్నింటిని స్థూలంగా కనపడే వాటిని వేశాడే కానీ మానసిక సంబంధమైన సంకల్పాలను, నిశ్చయాలను, మరి చింతనలను, కర్తృత్వ భోక్తృత్వాదులను కూడా ఆయన వదులుకోలేకపోయాడు. అలా వదులుకోలేకపోవడం అనేకానేక సుఖాలను, సౌఖ్యాలను, భోగభాగ్యాలను, భార్య బిడ్డలను వదిలివేశాడే కానీ ఆంతరంగిక తత్వంలో పరమార్థ తత్వాన్ని పొందలేకపోయాడు. ఆ విధంగా బాహ్య వస్తువుల యొక్క పరిత్యాగము మీద ఉండదు అనే విషయం మనకు స్పష్టమవుతూ ఉన్నది కదా. ఎందుకు అంటే చూడాలక అంతర్ముఖమైనటువంటి జ్ఞాని. మరి ఈయన బాహ్య సంబంధమైనటువంటి త్యాగి. ఎవరు? సికిధ్వజ మహారాజు. కాబట్టి ఈ బాహ్య సంబంధమైనటువంటి వస్తువుల మీద పరిత్యాగము అనేటువంటిది కొంతవరకే ఉంటుంది కానీ ఒక 10% మాత్రమే ఉంటుంది కానీ మిగతా 90% కూడా వాని యొక్క మానసికమైన ప్రవృత్తి మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మానసికాన్ని కూడా నిర్మూలన చేసుకోగలిగినటువంటి స్థాయి ఏదైతే ఉంటుందో అదే ఈ యొక్క కర్మ చేసినా కూడా కర్మ పట్ల, కర్మ ఫలితం పట్ల ఏమాత్రం ఆసక్తి లేకుండా ఉండగలిగినటువంటి గుణాతీత స్థితి ఏదైతే ఉంటుందో అదే కదా భగవంతుని యొక్క ఆశయమై ఉంటుంది. అదే కదా భగవంతుని యొక్క తత్వాన్ని పొందింపజేసేటటువంటి విషయంగా పరిణామం చెందుతుంది అని చెబుతూ, అంతేకాదు ఇక్కడ కర్మలను చేయాల్సిందే. అయితే ఏ కర్మ? పుణ్యవంతమైనటువంటి కర్మలను, యజ్ఞాలను, దానాలను, ఇంకా కూడా తపస్సులను మొదలైనటువంటి వాటిని తప్పనిసరిగా చేయాలి. చేస్తూ యజ్ఞ సంబంధమైన ఫలితాన్ని, దాన సంబంధమైన ఫలితాన్ని, తపస్సు సంబంధమైన ఫలితాన్ని ఆశించకుండా వాటి పట్ల సంగము, సంబంధము, ఆసక్తి వదిలివేసి పుణ్యవంతమైనటువంటి కర్మలను చేసినప్పుడు ఆ శుద్ధమైనటువంటి చిత్తం, అంతకుముందు ఉన్నటువంటి అశుద్ధమంతా కూడా దూరీకరింపబడి ఆయన యొక్క చిత్తము, ఎవరైతే అటువంటి సాధకుని యొక్క చిత్తము శుద్ధపడిపోతుంది. దాని ద్వారా వానికి ఆత్మజ్ఞానము అనేది ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్నమైనటువంటి ఆత్మజ్ఞానము ద్వారా ఫలాభిసంధిరహితముగా వాడు కార్యము చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ కార్యము వదిలివేయాలి అనేటువంటి స్థితి ఉండదు. కార్యము చేస్తున్న కార్యము పట్ల ఉన్నటువంటి ఫలితాన్ని ఏమాత్రము దాని పట్ల ఆలోచన కూడా లేకుండా ఆసక్తి రహితంగా కర్మలను చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏ విధంగా అంటే అంతరంగ మనోవృత్తి యొక్క త్యాగం మీదే ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ మానసికమైనటువంటి వృత్తిని వదిలివేశాడా? మరి చిత్తం యొక్క వృత్తిని వదిలివేశాడా?
అహంకారం యొక్క వృత్తిని వదిలివేశాడా, బుద్ధి నిశ్చయాత్మకమైనటువంటి వృత్తిని వదిలివేశాడా? ఆ విధంగా వదిలివేసినటువంటి త్యాగం ఏదైతే ఉంటుందో దానిపైన ఆధారపడి ఉంటుందే కానీ ఈ జగత్ సంబంధమైన స్థిరము కానీ అశాశ్వతమైన మిథ్యాభూతమైన భ్రమజనితమైనటువంటి బాహ్య వస్తువుల మీద, అంటే అది ఉన్నట్లుగా కనబడినా కూడా లేనటువంటి అస్థిర వస్తుతతి మీద, ఈ యొక్క దృశ్యమాన జగత్తులో వచ్చిపోయేటువంటి స్థిరత్వం లేని వస్తువుల పట్ల కూడా వాటిని వదిలివేయటం పట్ల కాదు అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. కాబట్టి కర్మలను తప్పనిసరిగా అనుసరించవలసినదే. అటువంటి శుభకరమైనటువంటి కర్మలు, పుణ్యవంతమైన కర్మలు ఏ విధంగా చేయాలి అంటే ఆ కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా ఫలాభిసంధి అనేటువంటిది రహితము చేసుకొని ఆ కర్మను అనుసరించాలి అనే విషయమే కదా భగవంతుని యొక్క ఆశయము కూడా అదే అయి ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది కదా. అంటే కర్మలను పూర్తిగా విడచడం, వదిలిపెట్టడం అనేటువంటిది సాధ్యపడుతుందా అంటే దేహధారి అయినటువంటి జీవునకు ఏమాత్రమూ సాధ్యం కాదు కదా. ఎందుకు? దేహాన్ని ధరించినటువంటి జీవుడు తన యొక్క దేహాన్ని సంరక్షించుకోవాలి అంటే దేహ సంబంధమైనటువంటి కర్మను చేయవలసిందే కదా. ఎందుకు? కర్మ అంటే డబ్బులను సంపాదించేటువంటి కర్మే కాదు, దేహాన్ని పోషింపజేసుకోవడానికి పదార్థాన్ని నోటి ద్వారా లోపలికి పంపాలి, అది కూడా కర్మే. భోజనం తినడం, నిద్రపోవడం, శ్వాసించడం, మరి నిత్య నైమిత్తికమైనటువంటి కర్మలు అటు ఉంచితే శరీరానికి అవసరమైనటువంటి ఆ యొక్క సహజమైనటువంటి నిత్య కృత్యాలు అనేవి ఉంటాయి. కొన్ని మలిన పదార్థాలను వదలడం, కొన్ని శరీరానికి పరిపుష్టం కలిగి శరీరాన్ని ఉజ్జీవింపజేయడానికి కావలసినటువంటి పదార్థాలను సేవించడం, ఇటువంటి కర్మలు అనేవి జీవుడు దేహాన్ని ధరించిన తర్వాత దేహాన్ని నిలుపుకునే నిమిత్తం ఈ కర్మను చేయవలసి ఉంటుంది. కాబట్టి కర్మలను అన్నింటినీ పూర్తిగా విడిచిపెట్టడానికి దేహధారి అయినటువంటి జీవునికి సాధ్యమవుతుందా అంటే కాదు కదా. మరి అసలు త్యాగి అంటే ఎవడు అంటే ఎవడైతే కర్మలను చేస్తూ కూడా వాటి యొక్క ఫలితాలను వదిలివేస్తాడో అతడే కదా త్యాగి అని చెప్పబడతాడు. అంతేకాని కర్మలను వదిలివేసినటువంటి వాడు త్యాగి కాడు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.